ఓం నమస్తే. సత్యార ప్రకాశం ఆధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. నమస్తే స్వామి. నమస్తే. రూపము, స్వరూపము, స్వభావం విషయంలో సూర్యప్రకాష్ గారు అడుగుతున్నారు. నిరాకారం తత్వం నుంచి, అరూప స్థితి నుంచి, నిరాకారం స్థితి నుంచి స్వర్గం నుంచి వస్తున్నటువంటి జీవాత్మకు పంచమహాభూతాలను ఆశ్రయించడమే రూపం. మనము యాత్రకు వెళ్ళడం, ఏదైనా ఉద్దేశించి బయటకు వెళ్తున్నప్పుడు, వాహనాన్ని ఆశ్రయిస్తున్నప్పుడు, విమానం ఎక్కుతున్నప్పుడు, రైలు, బస్సు, కారు, పడవ ఎక్కుతున్నప్పుడు ఆ యొక్క వాహనాన్ని ఆశ్రయించి ఎట్లయితే ముందుకు పోతుంటామో, పంచమహాభూతాలను ఆశ్రయించి అన్నవోషధులను ఆశ్రయించి పురుషునిలోకి పురుషునిలోని శారీరక ధాతువు శుక్రమును ఆశ్రయించి స్త్రీ గర్భాశయంలో స్త్రీ పురుష పిండరూప ఆకృతిని ఆశ్రయించి ఇహలోకంలోకి జన్మించుకొని రావడం, నిరాకారం అరూపము నుంచి రూపంలోకి రావడం, పునర్జన్మ కోసం అసఫలమైనటువంటి బ్రతికి ఉన్నంత కాలం అసఫలమైనటువంటి కర్మలు చేసినప్పుడు పునర్జన్మ కోసం వెళ్ళేటప్పుడు తల్లడిల్లుతూ ఏడుస్తూ ఏడిపిస్తూ దేహత్యాగం చేసేటువంటి వైనం పునర్జన్మ కోసం పోతున్నటువంటిది. ఎప్పుడైతే తామర పత్రంలో తామర పువ్వు పంకుడుల మీద, ఆకుల మీద నీటి బిందువు వేస్తే ముత్యము వలె ఆకు స్పర్శించకుండా నిలబడుతూ ఉంటుంటదో, అటువంటి నిష్కామ భావంతో మోక్షానికి వెళ్ళేటప్పుడు, ఈశ్వర ప్రాప్తి, ఈ మోక్షానికి వెళ్ళేటప్పుడు ఈ యొక్క జీవాత్మ తాను ఏమిటో తెలియదు, తానేంటో ఎవరికీ తెలియదు. తాను ఏది చేసినా నిష్కామ భావంతో చేస్తుంది, త్యాగ భావంతో చేస్తుంది. కాబట్టి జీవన్ముక్తికి వెళ్ళేటప్పుడు ఈ దేహమును విడిచిపెట్టడం, పునర్జన్మ కోసమైనా విడిచిపెట్టడమే, ముక్తి కోసమైనా విడిచిపెట్టడం. పునర్జన్మ కోసం ఆసక్తిదాయకంగా విడవాల్సి వస్తున్నప్పుడు విడుస్తున్నది. మోక్షం కోసం వెళుతున్నప్పుడు, వర్షం పడినప్పుడు వరి ఆకుల మీద, తామర ఆకుల మీద నీరు పడ్డప్పుడు, వర్షపు నీరు పడ్డప్పుడు ముత్యపు చుక్క వలె జారిపోతుంది. ఆకు మీద పడ్డట్టుగా ఏమాత్రం తడి కాదు, ఆకు అంత సూక్ష్మంగా ఉంటుండేది. గడ్డి పరకల మీద కూడా నీటి బిందువు నిలబడి జారిపోవడం. ఆ విధంగా జీవన్ముక్తి కోసం వెళ్ళడం జరుగుతుంది. ఇక స్వభావం, నిరాకారం నుండి ఆకారంలోకి వచ్చి మళ్ళీ నిరాకారంలోకి వెళ్ళిపోవడం, చీకటిలోంచి వచ్చి మళ్ళీ చీకటిలోకి వెళ్ళిపోవడం. స్వభావం నేను, నా ఇష్టం, నేను, నా ప్రారబ్ధం మీద ఆధారపడి స్వభావం ఉంటుంది. స్త్రీ దేహంతో ఒక రకమైన స్వభావం, పురుష దేహంతో మరొక రకమైన స్వభావం, క్రిమి కీటకాలు, పక్షులు, దుష్ట దుర్మార్గ వ్యసన వారి ఆయా అలవాట్లతోటి ఆయా స్వభావం వేరుగా ఉంటుంది. స్త్రీలో ఉన్నది అలాంటిదే ఆత్మ, పురుషులలో ఉన్నది అలాంటి ఆత్మనే, పశుపక్షి క్రిమి కీటకాలలో ఉన్నటువంటిది అలాంటి ఆత్మనే. ఆత్మలన్నీ ఒకే విధంగా ఉన్న వారి వారి ప్రారబ్ధమును బట్టి వారి స్వభావం ఏర్పడుతుంటది. ప్రారబ్ధం అంటే పూర్వజన్మ కర్మఫలం.
స్వభావం కర్మఫలం మీద ఆధారపడి ఉంటుంటారు. ఇంటి గడప నుంచి బయటకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ తమ తమ గమ్యస్థానాలకు చేరుకోవాలి అంటే ఆయా వారి సామర్థ్యంను బట్టి ఒకరు నడుచుకుంటూ వెళ్తారు, ఒకరు పరిగెత్తుకుంటూ వెళ్తారు, ఇంకొకరు గుర్రము, ఎద్దుల బండి, రథము, కారు, బైకు, ఈ యొక్క విమానము, పడవ, రైలు, బస్సు, ఏ ఏ రకంగా వారి సామర్థ్యం ఉంటే ఆ రకంగా వారు ఆ యొక్క వాహనాలను ఆశ్రయిస్తుంటారు. ఇది స్వభావం కూడా అంతే. వారి కర్మఫలంను బట్టి వారు ఏ రకమైన కర్మఫలంను అనుభవించాలో, ఎంతవరకు అనుభవించాలో అది ఆయా వారి ప్రారంభం మీద ఆధారపడి ఉంటుంది. కర్మఫల సిద్ధాంతం. అందుకని నేను అనే ఆత్మ, నాది అనే ఈ దేహం, నా ఇష్టం అనే స్వభావం. అంతేనా సూర్యప్రకాష్ గారు? ఇవి మూడు వేరు వేరు, ఒకటి కాదు. ఎందుకని ఇంకా మన ప్రసంగంలోకి వెళితే, సత్యార్థ ప్రకాశం 4వ సముల్లాసం సముల్లాసంలో ఎక్కడున్నాం? 84వ పుటలో ఉన్నాము, 85వ పుటలో ఉన్నాం. ఎనభై 89 స్వామి. 89. ఓకే. ఈ పాషండుల లక్షణంలో పాషండ లక్షణాలు అయిపోయినాయి స్వామి. అయిపోయినాయా? కింద ధర్మ సంచయ విధం. ధర్మ సంచయ విధము, దాని ఫలం. ధర్మం శనైః సంచినుయాత్ వల్మీకమివ పుత్తికాః పరలోక సహాయార్థం సర్వభూతాన్యపీడయన్. ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటంటే, సర్వలోక ధర్మం అంటే కర్తవ్యం. మన కర్తవ్యాలను శనైహి, నెమ్మదిగా, తొందరపడరాదు. ఎవరైతే ఎంత ఆతృత పడుతుంటారో, ఆవేశపడుతుంటారో, మళ్ళీ అంతే ఆతృత, ఆవేశపూరితంగా వెనుదిరుగుతారు. అందుకని ధర్మం శనై సంచినుయాదు, ధర్మాన్ని నెమ్మదిగా ఆచితూచి ఆచరించాలి. ఏ రకంగా అంటే, వల్మీకమివ పుత్తికాః, ఈ యొక్క పుట్ట పెట్టేటప్పుడు ఆ చీమలు నెమ్మదిగా ఒక్కొక్క రేణువుతోటి ఆ పుట్టను ఏ రకమైతే ఏర్పాటు చేస్తుంటాయో, అదే విధంగా పరలోక సహాయార్థం మనం పరలోక పుణ్యం, స్వర్గము, ముక్తి, పరమానందం పొందాలనేటువంటి ఈ యొక్క ఉద్దేశం ఉంటే, అది సిద్ధించాలి అని అంటే సర్వభూతాన్ని అపీడయన్, ఏ ప్రాణికి హాని తలపెట్టకుండా, ఏ సర్వభూతాన్ని, భూతము అంటే ప్రాణి, సర్వభూతం ఏ ప్రాణినైనా సరే, సూక్ష్మాతి సూక్ష్మంగా అమీబా కంటే సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ప్రాణి కావచ్చు, డైనోసార్ కంటే, రాక్షస బల్లి కంటే విశాల దేహధారి అయిన రాక్షస బల్లి కంటే ఇంకా పెద్ద శరీరం కలిగినటువంటి ప్రాణి కావచ్చు, ఏదైనా సరే, చిన్నదాని నుంచి పెద్దదాని వరకు దేనికి హాని తలపెట్టకుండా ఉండాలి. నా అముత్రహి సహాయార్థం పితా మాతా చ తిష్టతః, నా పుత్రధారం నా జ్ఞాతి ధర్మ తిష్టతి కేవలః. అముత్ర, అత్ర అముత్ర, అత్ర అంటే ఇక్కడ, అముత్ర అంటే అక్కడ. అక్కడ మన యొక్క పరలోకం, స్వర్గం, మోక్షం సిద్ధించాలి అని అంటే దానికి తోడ్పడేటువంటి
తల్లి తండ్రి ఎవరైతే మనకు జన్మనిచ్చి మనల్ని ప్రయోజకులను చేయడానికి నిరంతరం అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారో అటువంటి వారికి మరియు నా పుత్రధారం, నా అంటే మన యొక్క పుత్ర అంటే కుమారులు, దారం అంటే భార్య, నా జ్ఞాతి ధర్మ స్థిష్టతి కేవల. ఈ యొక్క జ్ఞాతి అంటే జ్ఞానం తోటి ధర్మం కర్తవ్యము తిష్టతి స్థిరంగా, ఏదైతే మంచి కర్మలు చేసుకుంటూ సుస్థిరంగా ఉంటుంటారో కేవలంగా అటువంటి వారికే అముత్ర సహాయార్థం ఈ మనం ధర్మార్థ కామోక్షములు సిద్ధించుకోవడానికి తల్లి గురువులు వీరు మనకు సహకరిస్తుంటారు. ఏకో ప్రజాయతే జంతు ఏక ఏవ ప్రలీయతే ఏకో అనుభుంక్తే సుకృతమేవ ఏక ఏవ చ దుష్కృతం. ఏక ఏవ ప్రజాయతే జంతువు ఒంటరిగానే పుడుతుంది, ఏక ఏవ ప్రలీయతే ఒంటరిగానే కనుమరుగైపోతుంది, ఏకో అనుభుంక్తే ఎక్కడ దొరికినా ఏదైనా సరే ఆ దొరికినటువంటి పదార్థాన్ని ఏకో అనుభుంక్తే ఒక్కతే తినాలని, ఆ ఒక్క పశువే తానే తినాలని తాపత్రయపడుతుంది. సుకృతం ఏక ఏవచ దుష్కృతం, అది సుకృతం కావచ్చు దుష్కృతం కావచ్చు, మంచి కర్మ ఫలితం కావచ్చు చెడు కర్మ ఫలితం కావచ్చు. అది ఎప్పుడైనా కూడా ఎలాంటి కర్మ చేస్తుంటే అలాంటి పుణ్యఫలం వచ్చినప్పుడు దానిని దుఃఖమైన సుఖమైన అనుభవించి తీరాల్సిందే. ఎంత మందిలో ఉన్నా సరే ఆ కర్మఫలం చెడుగా ఉంటే చెడుగా, మంచిగా ఉంటే మంచిగా. ఒక వ్యక్తే సన్మానించబడుతున్నాడు, గౌరవించబడుతున్నాడు అని అన్నప్పుడు అతడు ఒక్కడే గొప్ప పని చేశాడు కాబట్టి మనందరి ముందు అతడు గొప్ప పని చేస్తున్నాడు, అందుకే గౌరవింపబడుతున్నాడు, పూజింపబడుతున్నాడు అని అభిప్రాయం. ఇక ఒక్కడే నిందింపబడుతున్నాడు, వెలివేయబడుతున్నాడు, మరియు తిరస్కరించబడుతున్నాడు అని అంటే మనందరం జాగ్రత్త పడ్డాము, అతడు అతి తెలివితోటి దుష్కర్మలు చేశాడు కాబట్టి ఫలితం అతడు ఒక్కడే అనుభవిస్తున్నాడు అని అభిప్రాయం. ఏకః పాపాని కురుతే ఫలం భుంక్తే మహాజనః భోక్తారో విప్రముచ్యంతే కర్తా దూషేణ లిప్యతే. ఏకః పాపాని కురుతే ఫలం భుంక్తే మహాజనః. ఈ యొక్క ఒకరు పాపాలను చేస్తూ ఉంటే ఫలం భుంక్తే మహాజనః, ఇతరులు నిందింపబడతారు. పాపాలు చేసేది వీరు, నిందింపబడేది వాళ్ళు. అది ఎలా సాధ్యము అని అంటే పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు దూషింపబడుతుంటారు, శిష్యుడు తప్పు చేస్తే గురువు నిందించబడుతుంటాడు. నీకు ఎవడు చదువు చెప్పిండు అని చెప్పేసి గురువును తిట్టడం జరుగుతుంది. తప్పు చేసేది వీళ్ళు, నిందించబడేది వాళ్ళు. అందుకని మనము మంచి చేయాలి, ఇతరులకు కూడా మంచి నేర్పాలి. భోక్తారో విప్రముచ్యంతే కర్త దూషేణ లిప్యతే. ఇక ఎవరైతే ఫలితాన్ని అనుభవిస్తుంటారో వారైతే ముక్తిని పొందుతుంటారు. ఇక ఎవరైతే కర్మ చేస్తూ ఉంటారో దూషేణ లిప్యంతి, ఇక అది యొక్క దుష్ట కర్మం చేత అందరూ వారు దాంట్లో ఇరుక్కుంటారు. కాబట్టి తప్పు చేసింది ఎవరు అంటే ఇతను ఇలా చేశాడు, ఇతను ఇలా చేశాడు అని చెప్పేసి అందరూ వేలెత్తి చూపుతుంటారు. మృత శరీరం ఉత్సృజ్య కాష్టలోష్టం సమంక్షితౌ విముఖా బాంధవాయాంతి ధర్మస్థం అనుగచ్చతి. మృత శరీరం ఉత్సృజ్య కాష్టలోష్ట సమక్షితౌ, చనిపోయినటువంటి వ్యక్తి శరీరం ఉత్సృజ్య శరీరాన్ని వదిలిపెట్టి కాష్టలోష్టం, కాష్టం అంటే చితిలోని కర్రలలో కావచ్చు, లోష్టం అంటే పాతి పెట్టినటువంటి మట్టిలో కావచ్చు, సమం క్షితవు ఏ రకంగానైనా సరే కాష్టంలో పెట్టినా పోతాడు,
మట్టిలో పూడ్చిపెట్టినా పోతాడు. విముఖ బాంధవ, ఆ రకంగా వాళ్ళను కాష్టం చేసి లేదంటే పాతి పెట్టి విముఖ బాంధవ, బంధువులందరూ విముఖ తలదిప్పుకొని వెనుదిరిగి వస్తుంటారు. బాంధవాయాంతి ధర్మస్తమను గచ్చతి, ధర్మం ఒక్కటే అతని చేసుకున్నటువంటి కర్మఫలంను బట్టి అతన్ని స్తుతిస్తుంటది. ఎవరు అంటే ఆత్మ. ఆత్మ మంచి పని చేస్తుంటే అందరూ పొగుడుతుంటారు, చెడ్డ పని చేస్తుంటే అందరూ నిందిస్తూ ఉంటారు. అందుకని మంచి పని చేయాలి అనేది అభిప్రాయం. చెదలు పుట్టను పెట్టినట్లు స్త్రీ పురుషులు ఏ ప్రాణికిని పీడ కలిగింపక పరజన్మమునందు సుఖము పొందుటకును నెమ్మదిగా ధర్మ సంచయము చేయవలయును. తల్లి, తండ్రి, పుత్రుడు, భార్య, జ్ఞాతులు ఎవరును పరజన్మము పరజన్మమును సహాయము చేయరు. ధర్మం ఒకటియే సహాయకమగును. అంటే పరజ పరజన్మమును సహాయము చేయరు అని అంటే ఏంటంటే, ఇవాళ యజ్ఞం చేసినవా, మా అమ్మ చేస్తుంది, మా నాన్న చేస్తున్నాడు, తాను మాత్రం చేయడు. పుణ్యం కావాలి, అన్నీ కావాలి, కానీ తాను చేయడు. మా పిల్లలు చేస్తున్నారు, వాళ్ళు చేసుకుంటారు, నువ్వేం చేస్తావు? ఆ రకంగా ఎవరైతే ఇతరులు చేస్తున్నారని తనను తాను తప్పించుకోవడానికి చూస్తుంటారో అటువంటి వాళ్ళు దుఃఖం అనుభవిస్తుంటారు. అందుకని భగవంతుడు మనకు శరీరం ఇచ్చింది కర్మ చేయడానికి, పుణ్యం సుకృత కర్మలు చేయడానికి. ధర్మం ఒక్కటియే సహాయకమగును. మనం చేసేటువంటి మంచి కర్మం ఒకటే మనకు సహకరిస్తుంటది. చూడు, జీవుడు ఒంటరిగా పుట్టుకను పొందుతున్నాడు, ఒంటరిగానే పుడుతున్నాడు, ఒంటరిగా మరణంను పొందుతున్నాడు, ఒంటరిగానే ధర్మఫలమగు సుఖమును అధర్మ ఫలమగు దుఃఖమును అనుభవించుచున్నాడు. సుఖమును తర్వాత సధర్మ ఫలము, సధర్మ కాదు అధర్మం అని పెట్టుకోండి, నా ఉండాలి, సాబడింది ఇక్కడ చూడండి. కుటుంబం అందొక పురుషుడు పాపము చేసి పదార్థమును తెచ్చును, దానిని మహాజనులు కుటుంబములోని వారందరూ అనుభవించుడు. అంటే రత్నాకరుడని గజ దొంగ దారి దోపిడి చేసి వాళ్ళను దోచుకొని సామాన్లు తీసుకొచ్చేవాడు ఇంటికి. ఇంటి దగ్గర ఉన్నటువంటి తల్లి, తండ్రి, గురువు, శిష్యుడు పదార్థాలను వసుగుతున్నాడు, ఇస్తున్నాడు కాబట్టి గురువు కూడా అనుభవిస్తుంటాడు. కానీ ఆ శిష్యుడు, ఆ భక్తుడు ఏ రకంగా సంపాదించాడు అనేది ఆలోచించట్లేదు. తమకు లభించాయి కాబట్టి ఆ సుఖమును అనుభవిస్తున్నారు. అందుకని పాపం చేసేది ఒకడు, ఫలం అనుభవించేది ఇంకొకడు అనేది అభిప్రాయం. అందుకే ఆ యొక్క ఋషులు రత్నాకరుని పట్టుకొని అడిగింది ఏంటంటే, ఇది నువ్వు ఎవరి కోసం చేస్తున్నావు అంటే, తల్లి, తండ్రి, భార్య, పిల్లల కోసము అని అంటే, మరి నువ్వు చేసిన దాంట్లో వాళ్ళు నీకు లభించిన సుఖాన్ని అయితే వాళ్ళు అనుభవిస్తున్నారు. మరి రేపు దేవుడు పట్టుకొని నిన్ను నిందించినప్పుడు, నీకు కొరడా దెబ్బలు శిక్ష వేసినప్పుడు ఆ శిక్షని వాళ్ళు కూడా అనుభవిస్తారా తెలుసుకొని రమ్మని అంటే, ఇంటికి పోయి తెలుసుకొని వస్తే వాళ్ళు మేమెందుకు అనుభవిస్తాము, అది నువ్వు చేసిన కర్మ నువ్వు అనుభవించు అని చెప్పేసి అందరూ చెప్పేసరికి ఆ రత్నాకరుడు ఇక వాల్మీకిగా కూర్చున్న చోట తపస్సు చేస్తుంటే ఆ చెదలొచ్చి పుట్ట పెడితే ఆ పుట్టను వాల్మీకి అంటుంటారు కాబట్టి వాల్మీకి నుండి బయటకు వచ్చినటువంటి వ్యక్తి వాల్మీకి, రామాయణాన్ని రాసినటువంటి మహాపురుషుడు అయ్యాడు. అంటే ఇక భార్య, పిల్లలు, తల్లిదండ్రుల వ్యామోహం అంతా ఒకేసారి పటాపంచలైనందువల్ల తనలోని వ్యక్తిత్వం బయటకు వచ్చి తాను సాధన చేసుకుంటూ ఋషిగా మారాడు.
ఇక్కడ పైన ఏదైతే చూడుడు అనేటువంటిది దాంట్లో సధర్మమగు కర్మఫలము దుఃఖమును అనుభవించింది. సధర్మము కాదు, అధర్మం అని ఇక్కడ కింద 4వ దాంట్లో ఇక్కడ చెప్తున్నాడు 2వ లైన్లో. కానీ ఆ అధర్మము ఒనర్చిన వాడే దోషభాగి అగునని తెలుసుకున్నాడు. అధర్మం అని ఉండాలి. కనపడిందా? అధర్మమే ఉంది కదా, అధర్మమే ఉంది. మరి అదే అధర్మం అనే ఉంది. సధర్మ ఫలం అని ఉంది కదా 3వ దాంట్లో 2వ లైన్లో, ఒంటరిగానే ధర్మఫలమగు సుఖమును సధర్మ ఫలమగు దుఃఖమును అది నా ఆచార్య అది అక్షర దోషం. అదే అక్షర దోషం, అది నానే ఉండాలి. అదే చెప్తాను. ఉన్నది మాకు నా ఉన్నది. సరే, ఎవరి చుట్టమైనను మరణించిన వానిని మట్టి ముద్దవలే భూమి మీద వదిలి బంధువర్గము వెనుకకు తిరిగి వెడలిపోవు. అంటే ఇప్పుడు పశువులను కదా తీసుకుపోయి చనిపోయినటువంటి కళేబరాలను బయటపడేసినట్టుగా కొంతమందిని నీళ్ళల్లో విడిచిపెడతారంట, మరికొంతమందిని భూమి మీద పశుపక్షులకు వదిలేస్తారంట. ఆ రకంగా మట్టి ముద్దవలే భూమి మీద వదిలి బంధువర్గము వెనుకకు పోవును. ఇప్పుడైతే లేదు కదా, మనుషులను అక్కడ బయట వదిలేసేది. అయితే పూడ్చిపెడుతున్నారు, అయితే కాష్టం చేస్తున్నారు. సాంప్రదాయాల్లో ఉంది ఆచార్య, ఇప్పటికి కూడా చేస్తున్నారు. పారసీ సాంప్రదాయంలో ఉన్నట్టు తెలుసు. పెద్ద పెద్ద పర్వతాల మీద వదిలిపోతారు. మరి ఇప్పుడైతే నాకు తెలియదు. ఇప్పుడున్నట్టుగా టాటా కానీ ఒక్క ధర్మము మాత్రం వానిని వెంబడించును. ఇప్పుడు ఎవరైతే చనిపోయినటువంటి వారు ఉంటారో, ఇప్పుడు దీని గురించి అది వస్తుంటది ఏంటంటే, ధనాని భూమౌ పశవశ్చ గోష్ఠే నారీ సఖా శ్మశానే నారీ గృహద్వారి సఖా శ్మశానే పరలోక మార్గే జీవ ఏకః ధర్మాను కోగచ్చతి జీవ ఏకః అని ఒక శ్లోకం ఉన్నది. దాని అభిప్రాయం ఏంటంటే, చనిపోయినప్పుడు వ్యక్తి యొక్క ఆత్మ ఎప్పుడో వెళ్ళిపోతుంది కదా అది. తాను జీవితాంతం కూడబెట్టినటువంటి ధనం పట్ల ఆసక్తికరంగా ఉంటుంటది. అయ్యో నా బిడ్డ, అయ్యో నా భార్య, నా సంపద, నా ఇల్లు, నా శరీర సౌందర్యం అనే వ్యామోహంలో పడి ఉంటుందండి. అటువంటి స్థితికి విడమర్చి చెప్తున్నది ఏంటంటే, ధనము ఆ ఆత్మ ఎంత వ్యామోహించినను ధనము మాత్రం కోశాగారంలోనే ఉంటుంటది. ధనాని భూము, అప్పుడేమో భూమిలో పాతి పెట్టుకునేటువంటి వారు. పశువాష్ట గోష్ఠి, పశు సంపద పశువుల పాకలో ఉండేటువంటిది. నారీ గృహద్వారి, భార్య యొక్క సంబంధము గృహద్వారము వరకే. ఇప్పటికీ ఈ యొక్క కొన్ని కుటుంబాలలో స్త్రీని శ్మశానానికి రానివ్వరు. అందుకే గృహద్వారం వరకే ఉంటుంది. చూస్తున్నారా? అవునా రానియరు. అగో దాన్ని గృహద్వారి అంటుంటారు. సఖా శ్మశానే, ఈ బంధువర్గములు ఎవరైతే ఉంటారో శ్మశానం వరకే వస్తుంటారు. ఇక బ్రతికినంత కాలం నేను 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 అని చెప్పేసి ఏదైతే అహంకారపూరితంగా ఉంటుంటుందో ఆ యొక్క శరీరాన్ని, స్త్రీ పురుష దేహాన్ని చితిలో పేర్చే వరకే ఉంటుంటారు. ఇక చితిలో అది దేహం భస్మం అవుతుంటది. ఇక తర్వాత ధర్మాన్ని గోగచ్చతి జీవ ఏకః, తాను చేసుకున్న కర్మఫలమును అనుసరించి ఆ జీవాత్మ ఒకటే ముందుకు పోతుంటది అని అభిప్రాయం. అవి ఎక్కడున్నాయి ఆచార్య? ఏ పేజీ? దీంట్లో లేదు, అది మాకు పంచతంత్రంలో నేర్పించారు. ధర్మాచరణం వలన ముక్తి ప్రాప్తి, ధర్మాచరణం తోటి జీవన ముక్తి ప్రాప్తి లభిస్తుంటది.
తస్మాత్ ధర్మం సహాయార్థం నిత్యం సంచినుయాత్ శనైః ధర్మేణ హి సహాయేన తమస్తరతి దుస్తరం. అందుకనే అందుకనే ధర్మం సహాయార్థం మనం ధర్మము ప్రవృద్ధం కావాలి అంటే, సమృద్ధం కావాలి అంటే, ఎక్కువగా ధర్మమే మనకు కావాలి, పుణ్యం కావాలి అని అంటే, ఆ ధర్మం సమృద్ధి అవుటకు నిత్యం సంచినియాత్, మంచి కర్మలే చేయాలి. సంచినియాత్ శనైహి అంటే నెమ్మదిగా, తొందరపడకుండా, ఆతృత పడకుండా, వెనుక ముందు ఆలోచించి ధర్మాన్ని మాత్రమే ఆచరించాలి. ధర్మేనహి సహాయేన, ఆ యొక్క కర్తవ్యం, ఆ యొక్క కర్తవ్య కర్మలు, ఆ యొక్క ధర్మము సహాయంతోటి తమస్తరతి దుస్తరం, అత్యంత కఠినమైనటువంటి దుస్తరం, కఠినమైనటువంటి దానిని తరతి అంటే త్రిప్లవన సంతరణయోహు, తరించిపోవును. ఆ యొక్క దుఃఖమును తరించిపోవును, ఆ యొక్క బాధను తరించిపోవును, ఆ యొక్క పేదరికాన్ని, ఆ యొక్క దేహ జన్మలను, జన్మజర దుఃఖ బంధనములను అన్నింటినీ తరించిపోవును. కావున పరలోకము, పరజన్మ సుఖము కొరకును, జన్మ సహాయము కొరకును మెల్లమెల్లగా నిత్యము ధర్మమును సంపాదించుచుండవలయును. ఏలయనగా జీవుడు ధర్మ సహాయము చేతనే దుస్తరమగు గొప్ప దుఃఖ సాగరమును దాటగలుగును. అందుకని దేనికి ఆతృత పడరాదు, తొందరపడరాదు, ఆచితూచి ఆలోచించి మంచి కార్యములే చేయాలి. ధర్మ ప్రధానం పురుషం తపసా హత కిల్బిషం పరలోకం నయత్యాశు భాస్వంతం శరీరణం. ధర్మ ప్రధానం పురుషం అంటే జీవాత్మ. పురుషం అంటే ఇక్కడ పురుష శరీరం కాదు, పురుషం అంటే పురుషార్థం చేసేటువంటి జీవాత్మ. అది నపుంసక శరీరంలో ఉండని, పశుపక్షి శరీరంలో ఉండని, స్త్రీ పురుషుల ఏ శరీరంలో ఉన్నా సరే ధర్మ ప్రధానం. తమసా హత కిల్బిషం, కిల్బిషము అని అంటే పాపం, దుఃఖము, ఇటువంటి వాటిని హత అంటే దాన్ని అంతమొందించేటువంటిది. తపస దాన్ని, ఆ యొక్క పాపము, దుఃఖము, పిసినారితనము, దుర్భిక్షము, దుర్దశ, ఇటువంటి వాటి అన్నింటినీ, లోభం కూడా, లోభం, ఇటువంటి వాటిని అంతమొందించాలి అంటే తపస్స, ఓపిక, సహనము, ఇవి అవసరం. వీటి ద్వారానే అవి అంతమవుతాయి. అందుకని తొందరపడరాదు. పరలోకం అత్యాశు, పరలోకం నయతి ఆశు, పరలోకం ఆ రకంగా ఓర్పు సహనంతో కలిగి ఉన్నటువంటి వారిని పరలోకం నయతి అంటే, పరలోకం ఇహలోకం నుంచి పరలోకానికి తీసుకెళ్తాం. ఎప్పుడు అంటే ఆశు అంటే నెమ్మదిగా ఒక్కొక్క బొట్టు నీళ్లు పడ్డప్పుడు కడవ ఏ రకంగా అయితే నిండుతూ ఉంటుంటుందో, ధర్మ సంచయం, మంచి పనులు, సత్కార్యాలు అనేటువంటివి నెమ్మదిగా ఆచితూచి ఆలోచించి జాగ్రత్తగా చేసినప్పుడు ఆశు శీఘ్రముగా, త్వరగా పరలోకం నయతి తీసుకెళ్తూ ఉంటుంటాడు. భాస్వంతం శరీరం, ఇక కేవలం బ్రతికి ఉన్నాను కాబట్టి, అవకాశం ఉన్నది కాబట్టి అని నన్ను ఏమనుకుంటున్నావు, నా గురించి తెలుసా నీకు అనేటువంటి వైవిధ్యంతో ఎవరైతే వ్యవహారం చేస్తుంటారో అటువంటి వారి శరీరాన్ని భాస్వంతం శ్మశానానికి తీసుకెళ్ళడం జరుగుతుంటది. ఆ శ్మశానానికి తీసుకెళ్లే దాని గురించి వరలక్ష్మి గారు, ప్రణవముని గారు పాట పాడుతుంటారు కదా. నేనంటావు, నువ్వంటే ఏమిటో తెలుసా, అది అల్లంత దూరాన వల్లకాడులోన, అది ఉన్నదే మనసాచార్జీ. నమస్తే. అంత ముఖాలు దాచుకుంటున్నారు కెమెరాలు బంద్ పెట్టుకొని. దాచుకున్న వాళ్ళకు మొహాలు, దాచుకున్న వాళ్ళకి దిష్టి తగులు కాక
ఆచార్య నాకు చెయ్య ఎంకి ఇరిగిపోయింది ఆచార్య, అందుకే రావట్లేదు. అయ్యో అయ్యో, జాగ్రత్తగా ఉండండి. ఎవడు ధర్మమునే ప్రధానముగా ఎంచుచున్నాడో, ఎవరైతే ధర్మముని సత్కార్యాలని ప్రధానముగా ముఖ్యంగా ఎంచుకొని చేస్తున్నారో, వ్యవహరిస్తున్నారో, ఎవరి అధర్మానుష్ఠానం చేత చేసిన పాపములన్నీ నశించినవో అతనిని ధర్మమే శీఘ్రముగా ప్రకాశ స్వరూపుడును ఆకాశము శరీరము వంటిదిగా కలవాడును పరలోకమును పరధర్మ నీయుడగు ఆ పరమాత్మను పొందించును. అంటే ఎవరు పొందిస్తున్నారు అంటే తాను చేసుకున్నటువంటి కర్మ. ఎవరు చేసుకుంటున్నారు అంటే ఎవరైతే ధర్మంనే ప్రధానముగా ఎంచుకొనుతున్నారో, ఇప్పుడు భూకంపము రాని, ఇంకా ఇంట్లో ఎంత కష్టమైనా రాని, ఇంటి బయట ఉండని, మన నిత్య కర్మలు మనం చేస్తూనే ఉండాలి. సంధ్య చేసేది సంధ్య చేయాలి, ధ్యానం చేసే సమయంలో ధ్యానం చేయాలి, యజ్ఞం చేసే సమయంలో యజ్ఞం చేయాలి. ఒక మనోరంజనమైన కథ ఏంటంటే, ఒక వ్యక్తి ఈ భావజాలంతో వ్యవహరిస్తూ ఉన్నప్పుడు అతనికి అనుకోకుండా ఒక ఇంటి నుంచి వ్యక్తి వచ్చి నీ భార్య చనిపోయింది అంటాడు. అయితే అవునా అనుకుంటా అలాగే నడుస్తుంది. నువ్వు ఇంత మెల్లగా నడుస్తున్నావు, మరి భార్య చనిపోయింది కదా అని అంటే, ఆమె చనిపోతే నేనెందుకు తొందరపడా? ఆమె నేను దూరంగా ఉన్నాను అని నేను రావడం గురించి ఆమె ఆలోచించి వచ్చిందా? నాకు చెప్పేసి వచ్చిందా? కాదు కదా. ఆమె కర్తవ్యానుసారంగా తాను దేహత్యాగం చేసింది. మరి నా కర్తవ్యం నేనెందుకు తొందరపడాలి? అర్థమవుతుందా? అవుతుంది కానీ సమాజంలో అట్లా అంటే చాలా మరొక మనోరంజనమైన కథ. ఇది తెలుగులో అనువాదం వస్తలేదు, హిందీలో ఏంటంటే, ఒక అమ్మాయి వచ్చి ఒక వ్యక్తిని పరిచయం చేస్తున్నది. అంటే పరిచయం అంతా అయిపోయిన తర్వాత సారాంశం ఏంటంటే, మరి ఇంక పెళ్ళింది చేసుకోలేదంటే, ఇక ఎవరు లేరండి అంటే, నాన్న లేడంటే ఎప్పుడో చనిపోయింది అంటే, ఈ వయసు వచ్చిన అమ్మాయిలను ఇంట్లో పెట్టుకొని అతని చావడానికి తొందరపడిపోయాడు. దీంట్లో ఆ రహస్యం అర్థం తొందరగా అర్థం కాదు. హిందీలో ఏంటంటే, अरे जवान बेटी को घर में रख के उनको मरने की पड़ी है. రామనారాయణ గారు అర్థమైందా? जवान बेटियों को घर में रख के उनको मरने की पड़ी है. पहले इनका शादी అనేది ఇంకా ఇవన్నీ తెలియజేయటం ఎవరి బాధ్యతలు వాళ్ళు ఎవరికి పూర్తి అయిపోతే వాళ్ళు వెళ్ళిపోవటమే. అదే పెళ్ళిడికి వచ్చిన వాళ్ళను ఇంట్లో పెట్టి, కూతుర్లను ఇంట్లో పెట్టేసి తాను చావడానికే తొందరపడి వెళ్ళిపోయాడు. అభిప్రాయం మరణం చావడానికి ఇచ్చినటువంటి ప్రాముఖ్యత పిల్లల పెళ్లిళ్ళు చేసి వాళ్ళను ప్రయోజకులను చేయడానికి ఇవ్వలేదు అని అభిప్రాయం. దృఢకారి మృదుర్ధాంత క్రూరాచారై రసం వసన్ అహింస్రో దమ దానాభ్యాం జయేత్ స్వర్గం తథావృతః. దృఢకారియు, కోమల స్వభావుడును, జితేంద్రియుడును, హింసకుల నుండి, క్రూరుల నుండి, దుష్టాచారుల నుండి దూరముగా ఉండువాడును అగు ధర్మాత్ముడు మనసును జయించుట చేతను విద్యాదులను దానము చేయుట వలనను సుఖము పొందును. ఎంత దృఢకారి. ఇప్పుడు ఏంటంటే హనుమంతుడు చాలా గట్టి శరీరం కలిగిన వాడు. భీముడు చాలా గట్టి శరీరం. ఎంత గట్టిగా శరీరం ఉన్నా ఎవరైనా సరే కోమల స్వభావం, ఇంకా మళ్ళీ ఎంత కోమల సున్నితమైనటువంటి స్వభావం ఉన్నను సరే, జితేంద్రియుడును అంటే ఇంద్రియాలను వశములో ఉంచుకొని ఉన్నటువంటి వాడైనను, అంటే అంటే ప్రతిదానికి పశువులను హింస చేసేటువంటి వాడు, బలి చేసేటువంటి వాడు, క్రూరుల నుండి
ఎంత కోపిష్టి గలగా గలవారైనను దుష్టాచారం, వ్యభిచారము, దొంగతనము, హింస, బలాత్కారం చేసేటువంటి దుష్టాచారముల నుండి దూరంగా నుండి ఉన్నటువంటి వాడును అయినటువంటి ధర్మాత్ముడు మనసును జయించుట చేత, వీటన్నింటి నుండి మనసును జయించుట చేత విద్యార్థులను దానము చేయుట వలన అందరికీ జ్ఞానోదయం కలిగించడం, విద్యను బోధించడం, అటువంటి వాటి చేత సుఖమును పొందుతూ వాచ్య ధన్యవాదాలు. ఓం ఓం సమయం అవుతుంది కాబట్టి ఓ మాచారి, ఇది మీరు ఏదో అన్నారు ఇల్లు ఇల్లు అని, ఆ పాట పాడినా పాడండి. విశేషంగా అది హృదయాన్ని ఇస్తుంది. ఇల్లు ఇల్లంటావు, ఉల్లాసపడతావు, నీ ఇల్లు ఎక్కడో తెలుసా? అల్లంత దూరాన వల్ల కాడులోనా నీ ఇల్లు ఉన్నదే జీవా. ఇల్లు ఇల్లంటావు, ఉల్లాసపడతావు, నీ ఇల్లు ఎక్కడో తెలుసా? మనసానే పట్టండి మణి గారు, మనసానే అదండి. పెడితే దాంట్లో లయ కుదురుతుంది. అవును, మనసానే అదే. కానీ జీవునికి మనసు చెప్పినా జీవుని చెప్పినట్టే ఆచార్య, అదే మనసే బాగుండదు. అదే అల్లంత దూరాన వల్ల కాడులోనా నీ ఇల్లు ఉన్నదే మనసా. వచ్చునాడు నీవు వెంటేమి తెచ్చావు, పోవునాడు నీవు తీసుకెళ్ళేదేమిటి? మూనాల ముచ్చటకే మురిసేవు, భ్రమిసేవు, ముందుగతిగానక ఓ మనసా. ఇల్లు ఇల్లంటావు, ఉల్లాసపడతావు, నీ ఇల్లు ఎక్కడో తెలుసా? ఆలు బిడ్డలనుచు అన్నదమ్ములనుచు ఆరాట పడబోకు మనసా. వారిని వదిలి నీవు వెళ్ళేటి రోజున నీ ఎంట ఎవరు రారు మనసా. ఆస్తి పాస్తుల కొరకు అస్తమానవు నీవు కుస్తీలు పట్టేవు మనసా. అస్థిరముల పైన గస్తీలు నీకేలా, వాస్తవం ఆలోచించు మనసా. ఇల్లు ఇల్లంటావు, ఉల్లాసపడతావు, నీ ఇల్లు ఎక్కడో తెలుసా? అలంత దూరాన వల్ల కాడులోనా నీ ఇల్లు ఉన్నదే మనసా. ఊపిరి ఉన్నన్నాళ్ళు ఊరిలోని వారు, ఊపిరి ఉన్నన్నాళ్ళు ఊరిలోని వారు మావారు అంటారు మనసా. ఊపిరి పోగానే భార్య బిడ్డలు కూడా నిన్ను తాక జంకుతారు మనసా. ఊపిరి ఉన్నన్నాళ్ళు ఊరిలోని వారు మావారు అంటారు మనసా. ఊపిరి పోగానే భార్య బిడ్డలు కూడా నిన్ను తాక జంకుతారు మనసా. పేరు తెచ్చానంటూ పైకి వచ్చానంటూ విరగకు వెర్రి మనసా. విశ్వాన నీవెంత, నీ పేరు ఎంతెంత, ఇకనైనా మేలుకో మనసా. నీదన్న దేహమే నిన్ను కాదని పోవు, నీదన్న దేహమే నిన్ను కాదని పోవు, నీదనేదేది కా మనసా.
ఎవరిది ఏది కాదు, ఏది నీతో రాదు, నిజమెంత తెలుసుకో మనసా. ఇల్లు ఇల్లంటావు, ఉల్లాసపడతావు, నీ ఇల్లు ఎక్కడో తెలుసా. అల్లంత దూరాన వల్ల కాడులోనా నీ ఇల్లు ఉన్నదే మనసా. పుట్టుక లేనివాడు కళ్ళకు కనబడనివాడు, పుట్టుక లేనివాడు కళ్ళకు కనబడనివాడు, దైవమున్నాడు ఓ మనసా. అనిత్యమైన జీవితాన్ని పొందిన నీవు ప్రార్థించు దైవాన్ని మనసా. అనిత్యమైన జీవితాన్ని పొందిన నీవు ప్రార్థించు దైవాన్ని మనసా. ఇల్లు ఇల్లంటావు, ఉల్లాసపడతావు, నీ ఇల్లు ఎక్కడో తెలుసా. అల్లంత దూరాన వల్ల కాడులోనా నీ ఇల్లు ఉన్నదే మనసా. అల్లంత దూరాన వల్ల కాడులోనా నీ ఇల్లు ఉన్నదే మనసా. నీ ఇల్లు ఉన్నదే మనసా. ధన్యవాదములు ఆచార్య. ఆ ఊరంతా మావారు మావారు అంటారని మావారు అనే శబ్దాన్ని 2 సార్లు పాడితే అక్కడ బాగుంటది, అర్థవంతంగా ఉంటది. ఒకేసారి అన్నదానికి దానికి అర్థం సరిగా లేదు. ఏది బాబు? ఊరంతా మావారు మావారు అంటారు. ఎవరు ఎవరు అంటే మావారు మావారు అని బంధువులు అంటారు. అది 2 సార్లు రావాలి, మావారు మావారు అనేది. ఓకే ఓకే ఆచార్య. ఒక్క నిమిషం, ఇది అది ఏ లైన్ లో ఉన్నదో చెప్తానా. సరే, తర్వాత సరి చేసుకోండి. ధన్యవాదములు ఆచార్య. ఓ, ఈ ఎపిసోడ్ ను లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. చక్కగా 1-2 సార్లు వినండి, ప్రార్థన లోతుగా అర్థం చేసుకుంటున్నాము. ధర్మ లక్షణాలు తర్వాత ఇంకా మనం ఈరోజు విశేషంగా ధర్మ సంజయ్ విధానము దాని లోపలగా అర్థం చేసుకుంటున్నాము. ఈ విధాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మరొకసారి పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. అందరికి ధన్యవాదములు. ఈ రోజు వైదిక సంధ్యోపాసన ఎవరండి? నేనండి మునిజీ. నమస్తే. నమస్తే అమ్మ. వరలక్ష్మి గారు వైదిక సంధ్యోపాసన చేయాలని ప్రార్థన. ఓం ఓం ఆచార్జీ నమస్తే. సర్వేభ్యో నమో నమః. సంధ్యోపాసన బ్రహ్మయజ్ఞము జీవాత్మ పభయ ఆత్మభావం. ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓ అమృత స్వరూప, నా కోసం ఉపస్తరణంగా పరుచుకున్నవా స్వామి, ధన్యురాలిని. ఓం అమృతాపిదానమసి స్వాహ. ఓ అమృత స్వరూప, నా ఆత్మరక్షణకై ఆకాశద పడవై ఆవరించావా స్వామి, ధన్యురాలిని. ఓం సత్యం యశః శ్రీర్మై శ్రీః శ్రయతాన్ స్వాహ. ఓ పరమేశ్వర, సత్యము యశస్సు ధన ఐశ్వర్యాలు బుద్ధి నన్ను ఆశ్రయించి నాలో ఉండునుగాక. ఆచరణ మంత్రములు. గర్భంలో ఊపిరితో పాటు శిశువు యొక్క ఆకలి దప్పికలు అమ్మ చూసుకునేది. ఇప్పుడు గర్భం నుండి బయటకు వచ్చాక అమరతో కలిసిన ఆ పేగుబంధాన్ని సైతం తెంచనైనందున ఓం షన్ను శిశు అభ్యర్థన. ఓం షన్నో దేవీరభీష్టయాపో భవంతు వీతయే శంయోరభిస్రవంతు నః. యజుర్వేదము 36:3. ఓ దివ్యస్వరూప, ఇష్టపూర్వకంగా సేవించే యోగ్య జలస్రావములను నాకు అందుబాటులో స్రవింపజేయము. ఈశ్వర వాసు తదాస్తు. అదిగో అమ్మ దగ్గరికి వెళ్ళి కమ్మని స్తన్యపానము చేయము. మనుష్య జన్మ తర్వాత జీవాత్మ పరమేశ్వర, నాకు తల్లిదండ్రి మరియు ఆత్మీయుల సాన్నిధ్యము పునర్జన్మను ప్రసాదించము. ఈశ్వర వాసు తదాస్తు. స్వర్గసుఖాన్ని యవగించి అసంతృప్తితో పోతున్నావు. ఆ జరామరణ అసంతృప్తి దుఃఖముల్లో ఒంటరిగా ఉండలేవు. కాబట్టి ఈ ఇంద్రియాల కాలక్షేపము నీకు ఊరటని కల్పించుగాక. ఓం వాక్ వాక్కు. మాట్లాడాలని చెప్పాలని మాట్లాడే వరకు చెప్పే వరకు అసంతృప్తి, ఉద్విగ్నత, మాట్లాడిన తర్వాత చెప్పిన తర్వాత ఒక సంతృప్తి, ప్రశాంతత.
భక్ష్యాభక్ష అవివేక బుద్ధి అభీష్ట పదార్థ సేవనంలో జీవహింస అనారోగ్యం మృత్యు దుఃఖ మార్గం అసంతృప్తి దశ వివేక బుద్ధి పూర్వకంగా మోక్షానంద మార్గము స్వయ నియంత్రణంలో అహింస ఆరోగ్యము దీర్ఘాయువు పదార్థ సేవనమే సంతృప్తికర జీవితము. ఓం ప్రాణ పీల్చుకున్న శ్వాసను వదలాలని, వదిలిన తర్వాత ఊపిరి పీల్చాలని వ్యాకులత, సంతృప్తి తదుపరి శ్వాసను పీల్చుకున్న నిర్మలత, పీల్చుకున్న ఊపిరిని వదిలిన సంతృప్తి. ఓం చక్షు ఇదేంటి అదేంటి, ఇందులో ఏముంది అందులో ఏముంది, ప్రతిదీ చూడాలని ఆతృత, అసంతృప్తి జీవితం. చూసిన తర్వాత ఒక సంతృప్తి, ఒక మనశ్శాంతి. ఓం శ్రోత్రం విన్న తర్వాత ఒక సంతృప్తి, ఒక తృప్తి. ఓం నాభిరియై చిత్తం విజ్ఞానం యజుర్వేదం 29. ప్రారబ్ధ బుద్ధి జన్మకు భౌతికంగా నన్ను ఒకవైపు దిగజారుస్తుంటే మరొక వైపు మానవ జన్మలో సందోచిత పూజ జప ఉపాసన జ్ఞానము పేరుతో పూజారి ధర్మోపదేశక యోగాచారుల రాయభారం ద్వారా నన్ను మెప్పించి నీ చెంతకు రప్పించుకోవటం చూస్తే మాటలు రావటం లేదు స్వామి. ఓం హృదయం సముద్రేతే హృదయం అప్సంత సంత్వా విసంతు ఓషధిరు తాపహ యజుర్వేదము 20:19. ప్రాణిజాతుల హృదయం అంతఃకరణంలో కొలువు ఉచిత అనుచితాల ప్రోత్సాహ భయాల నీ హెచ్చరిక అమోఘము స్వామి. ఓం కంఠ అసౌయో గ్రీవాచ శ్రోణి యజుర్వేదము 28. మణిహారం వలె అలంకృత 2 కంఠ ఎముకల దిగువ స్థానము శ్రావముల ఆవాగం మరియు భావ వ్యక్తీకరణ స్పందన గమనార్థం. ఓం శిరః మూర్ధానమస్య సంసిద్ధ్యా ధర్వా హృదయం చేయతు మస్తిష్కాం బుద్ధే ప్రయత స్వః మానోది శీర్షత. అథర్వవేదం 10 2 సూక్తం 26 మంత్రం. నిర్మల హృదయము గుండా అతుకుల మస్తిష్కం కంటే పైకి వాయువుని ఎక్కించు. శిరో దేవకోశ సముద్భిత తత్ప్రాణో అభిరక్షితో శిరో అన్న మధోమనః. అథర్వవేదం 10:2-27. శిరస్సు దేవ నిలయము, ప్రాణంతో రక్షిస్తుంది. ఆ స్మృతియే మనసు యొక్క జీవితము. ఓం బాహుభ్యాం విశోబలం బాహోర్మే బలమింద్రియం యజుర్వేదం 27. బాహుభుజములు బలభర్తముగా ఉండెనుగాక. ఓం కరతల కరపృష్ఠే మోదః ప్రమోద అంగుళీరంగాన్ని మిత్రం మే సహ యజుర్వేదం 26. హస్తం ఏ కర్మవీర్యం యజుర్వేదం 27. కర్ణ చరణాల వ్రేళ అత్యుత్సాహ ప్రకృష్టానంద యోగ సహనం. అలాంటి చేతుల్లో ఉన్న కర్మల పురుషార్థం నిహితమై ఉన్నది. మార్జన మంత్రం. ఓం భూః పునాతు శిరసి ఓం భువః పునాతు నేత్రయోః ఓం స్వః పునాతు కంఠే ఓం మహః పునాతు హృదయే ఓం జనః పునాతు నాభ్యాం ఓం తపః పునాతు పాదయోః ఓం సత్యం పునాతు పునః శిరసి ఓంకం బ్రహ్మం పునాతు సర్వత్ర. ఓ జీవాత్మ ఓం భూః, ఓ ప్రాణదాత ఈశ్వర సందేశం పునాతు శిరసే. దుఃఖదాయక ప్రారంధమని నీ పూర్వజన్మ కర్మఫలాన్ని పవిత్రం పునీతం చేసుకో. జీవాత్మ ఓం భువః, దుఃఖ వినాశక ఈశ్వర సందేశం పునాతు నేత్రయోః. ఓ జీవాత్మ, నేత్ర దర్శన కంటికి కనపడని దృశ్య రూపం మరియు నీ ప్రజ్ఞాబుద్ధి అంటే ఇది బాగుంది అది బాగోలేదని మూలాంకన బుద్ధి యొక్క అసంతృప్తియే నీ దుఃఖానికి కారణం. కాబట్టి ఈ రెండింటి మధ్య తటస్థంగా సంతృప్తికరంగా సాక్షిభూతంగా నిలకడగా ఉండము. జీవాత్మ ప్రార్థన. ఓం స్వహ, ఓం స్వయం సుఖస్వరూప ఈశ్వర సందేశము పునాద్దు కంటే కంటకూపే క్షుత్తి పిపాష నివృత్తి యోగ దర్శనము. అంటే కంఠంలోని గుంట కదలికపై ప్రత్యేక ధ్యాస పెట్టి నీ ఆకలి దప్పికల పట్ల అసంతృప్తిని తగ్గించి జయించు. ఆకలి దప్పికలు నివృత్తి, సంతృప్తికర స్వయం సుఖానందమే నీ జీవన్ముక్తి మోక్షావస్థకు సోపానము. ఓ జీవాత్మ ప్రార్థన. ఓ మహిమాన్యత మాయాస్వరూప ఈశ్వర సందేశం పునాత్ హృదయే. ఆధ్యాత్మిక పురోగతికై దైవం పట్ల నీ భ్రమ నివృత్తి చేసుకో. నీ వేదాంతకరణంలో దైవ సాక్షాత్కారం దర్శనం చేసుకో. జీవాత్మ ప్రార్థన. ఓం జనః, ఓ జగన్నాయక, ఈ జన్మ జరామరణ అంతరార్థం ఏమిటి స్వామి? ఈశ్వర వాస పునాత్ నాభ్యం. నాభి చక్రే క్రాయువోహం జ్ఞానము యోగ దర్శనము 2:29. అంటే నాభిక్ చక్రములో సంయమంతో ఈ తిని త్రాగి విసర్జించటం ఏమిటని విచారిస్తే మన శారీరక జన్మల అంతరార్థం బోధపడుతుంది. నాభిరియై చిత్తం విజ్ఞానం యజుర్వేదం 29. అనేక విధాలుగా స్మరించుకునే
వ్యవహారిక జ్ఞాన విజ్ఞానము దేహం మధ్యలో ఉన్నది. ఓం తపః ఓ పరాత్పర, తపస్సు అంతరార్థం ఏమిటి? ఈశ్వర సందేశం పునాతు పాదయోహో. ఓ జీవాత్మ, నీ జన్మ జరామరణ దుఃఖదాయక స్థితి నుంచి నిన్ను నీవు ఉద్ధరించుకో. ఎట్లంటే ఇమం మే గంగే యమునే సరస్వతి. ఋగ్వేదం 10:75 సూక్ష్మ 5 మంత్రం. అంటే దేహము లోపలి ఇలా పింగళనే 2 నాడుల శ్వాస ప్రశ్వాసలతో జీవాత్మను కింది నుంచి పైకి లేచిన ఆఘాగమనము. ఆ కనబడి నొప్పి ఇక్కడ ఉన్నదని కనబడిన పొగను భౌతికంగా వ్యవహారికంగా ముక్కుకు వాసన చూపెట్టాం. తోలు పిస్తోలు మాయగుండా పేల్చి ముక్కుకు వాసన చూసిన ద్వారా భక్తికి ప్రియోష గంధిలో ఈ దేహి ఆత్మకు తెలియజేయటం. సందేహ ఆదయు అంటే పాదముల వద్దన నివృత్తి కాదు. జంగభ్యాం పదభ్యాం ధర్మో విశ్రాజ ప్రతిష్ఠత. యజుర్వేదం 29. 2 తొంటి ఎముకల మధ్యన జీవాత్మను, మధ్యలో నేను అనే దేహి జీవాత్మను ఉన్నాను. పరమాత్మ సాక్షాత్కారము. జీవాత్మ ప్రార్థన. ఓం సత్యం. ఓ అవినాశి అయిన సత్యస్వరూప, ఈశ్వరవాస పునాత్ పునశిరసి. ఓ జీవాత్మ, పవిత్ర భావంతో మరోసారి మళ్ళీ శిరసి యందు అనుభూతిని చేసుకుని ఎరుగుదము, ధన్యమవుతావు. సస్యస్యాపి ఇతం మకం. యజుర్వేదము అంటే సత్యం యొక్క స్వరూపం కప్పబడి ఉంది. అసవ్యో ఆదిత్యే పురుషాశో అసవాహం. యజుర్వేదం 40:17 అంటే సూర్యునిలో తెల్లగా కనిపిస్తున్న ప్రకాశ స్వరూప పురుషుని నేను. పురేషం వసాన సుహృతస్య లోకే తత్ర గచ్చ యత్ర పూర్వే పరేత. యజుర్వేదం 13:31. ఓ జీవాత్మ, నువ్వు ఇక్కడ ఉండవలసిన వాడవు కాదు. ఎక్కడైతే ఇక్కడ పూర్వజులు తరించిపోయారో అటు పుణ్యలోకాలకు వెళ్ళు. మళ్ళీ పవిత్రాత్మగా శీర్ష స్థాయి నీ భౌతిక ఆత్మకున్నత ఉత్కర్షణ అధిగమించు అని ఇలా. ఓ జ్ఞానస్వరూప, ప్రకాశం కనిపిస్తుంది కానీ నువ్వు కనిపించటం లేదు. ఎక్కడున్నావు స్వామి? సూర్యుని ప్రకాశింపజేస్తున్నదే ప్రకాశము నేను. నసక్ష్యతే వర్ణయితం గిరా తదాం స్వయం తదంతఃకరణేన ప్రోహతి. ఓ జీవాత్మ, ఓంకం బ్రహ్మ, ఓ సర్వవ్యాపక ఈశ్వర సందేశం పునాతు సర్వత్ర. ఈ సంకుచిత శారీరక పింజరం నుంచి అధిగమించి ఆకాశం వలె అంతటా వ్యాపించి ఉన్న ఈశ్వర అనుభూతిని పొందటం. అష్టచక్ర ప్రమాణ. అష్టచక్ర నవద్వారాం దేవానాం పూరయోజ్య. తస్యా హిరణ్యే కోశే స్వర్గో జ్యోతిషావృత. అథర్వవేదం 10:2-31. 8 చక్రాలు, 9 రంధ్రాలు, ఇంద్రియాల అయోధ్య అంటే యుద్ధం చేయతగని పురము. అందులో స్వర్గమనే స్వర్ణమయ ఆవాసము జ్యోతితో ఆవరించి ఉన్నది. 7 అంతస్తుల అంతర్యాత్ర. ఓం భూహో సహస్రార చక్రము ప్రాణధారం, జీవం పోసుకోవటం. ఓం భువః ఆజ్ఞాచక్రము త్యాగభావంతో దిక్క విముక్తిని పొందటం. ఓం స్వహ విశుద్ధి చక్రము అనాసక్త ఆత్మసుఖ స్వరూపావస్థ. ఓం మహః అనాహత చక్రము పరధ్యాన తన్మయత్వ పరమాత్మ భావము. ఓం జనః మణిపూర్వక చక్రము అమృతస్య నాభి. అథర్వవేదం 6:44-3. ప్రసవంలో శిశువు తెచ్చుకున్న పేగుబంధం వలె ఆ పరమాత్మలో ఆధ్యాత్మిక సాధన జీవాత్మకు గల అవినాభావం సంబంధం ఉందని ఈ జాని ప్రాతుర్భవ నాభి యొక్క అభిప్రాయం. ఓం తపః స్వాదిష్టాన చక్రం. దేహం క్రింది వైపు నుండి కనపడిన ఆత్మను పైకి భగను వ్యవహారంగా చూపడం అంటే తోలు పిస్తోలు మాయకుండా పేల్చి ముక్కుకు వాసన చూసిన దేహి ఆత్మకు తెలియజేయటం. ఈ దృష్టాంతిని గృహస్థ జీవితంలో 2 పిల్లలతో చంటిపిల్లని ఎత్తుకోచేసి చెప్పడం గమనార్థం. ఓం సత్యం మూలాధార చక్రము. సత్యము జ్ఞానం అనంతం బ్రహ్మ. తైత్రేయోపనిషత్తు 2:11. జ్ఞానం సత్యము, బ్రహ్మ అనంతము. శరీరము రహిత ముక్త జీవాత్మ బ్రహ్మ పరమాత్మలు ఉంటుంది. ఆ ముక్తాత్మకు ప్రాపంచిక సుఖదుఖములు, స్వరస సంపర్క అభావములు ఆనందమగ్నుడై ఉండెను. ఈ విధంగా యదా పంచాతిష్టంతే జ్ఞానాన్ని మనసా సహా బుద్ధిచ్చన విశేష్టతే తమాహో పరమాం గతిం. కఠోపనిషత్తు 2:6-10. శుద్ధ మనస్సుతో పాటు పంచేంద్రియాలు, ప్రాణము జీవితంలో ఉంటాయి. మరి ఈ బుద్ధి అంటే ప్రారబ్ధము పరిష్కరింపబడిన ఆత్మ నిర్మల స్థిర చిత్తములో ఉంటుంది. దీనినే పరమగతి అనగా మోక్షము నందురు. ఈ సంజోపన ద్వితీయ వాచ. నిన్న ప్రారంభించిన సంజోపాసన సఫలమైన వారు ఉపరిక్త పురుషార్థములో ధరించిపోయారు కాబట్టి అగమర్షణ పాప నివృత్తి తాపత్రయం వారిది కాదు. అందులో అస్ఫలమై ఇక మీదట సఫలం అవ్వాలని వారి తహతహలాడుట మరియు ఎప్పుడో వెళ్ళిన వారి
తే బ్రహ్మలోకే సహా పరాంతకాలే పరామృతాతు పరిముష్యంతి సర్వే. మండుకోపనిషత్తు 3:2-61. బ్రహ్మానందాన్ని ఉపభోగించి మహాకల్పం తర్వాత పునః ముక్తి సుఖాన్ని యావగించి పునరాగమనము. ఆగమర్షణ మంత్రము. 10వ మండలం 190వ సూక్తం. అంటే ఋగ్వేద శివరి సందేశంలో జీవితంలో తప్పు చేసేవారు దుఃఖ జన్మ ప్రవృత్తి దోష మిథ్యా అజ్ఞానంతో అసంతృప్తితో దిగజారి భౌతిక స్థలము నుండి దిగజారటం, దుఃఖ నివృత్తిని బట్టి పాప ప్రవృత్తి, స్వార్థ సుఖాన్ని బట్టి కుట్రకుతంత్రాలు, ఆధ్యాత్మిక జ్ఞానంలో అతనాపతనము, జన్మ కులవృత్తి ఏహభావం, అట్టడుగు వర్గాల ఆత్మికోన్నత నిర్లక్ష్యము, దిగజారుటకు అవకాశం లేని అట్టడుగు స్థాయి నుండి ఆత్మకోన్నతి గావించుకుని జీవన్ముక్తి అవస్థను సంప్రాప్తించుకోవటం మన జీవితం యొక్క సార్థకత. ఇదే హరిసమ సంస్థాపక అధ్యాత్మ గురు మహర్షి దేవదయానంద సరస్వతి సంజోపాసన ద్వారా మనుష్య మాత్రులకు ప్రసాదించిన దివ్య సందేశము. అనగా ఇంతవరకు నిన్నటి సాయంత్రం సంజోపాసన ఇప్పుడు ఇలా పూర్తయింది. ఇక ఈ వాళ్ళటి సాయంకాల సంజోపాసన ఇప్పుడు బ్రహ్మముహూర్తంలో ఆరంభిస్తాము. అంటే నిన్నటి సంజోపాసన పరిపూర్ణంగా చేయలేకపోయాం కాబట్టి అస్ఫలమై సంజోపాసన ముగించుకుని లేచి వస్తుండటం గమనార్థం. అందుకే ఈసారి ఎలాగైనా సఫలం కావాలని దృఢ సంకల్పంకి ఈ అగమర్షణ మంత్రములు. సృష్టికర్త పరమాత్మ మరియు సృష్టికర క్రమ విశారణ జగదీశ్వరుని సర్వవ్యాపకుడు నాయకారి సర్వత్రా సర్వదా జీవులందరి కర్మలను ప్రత్యేకంగా చూస్తున్నాడని, పాపం వైపు ఆత్మ మరియు మనస్సును ఎన్నటికీ పోనీయకూడదు. అంతేగాక ఎప్పుడు ధర్మయుక్త కర్మలందు సక్రియమై ఉండవలెను. ఓదాత్మతో శాంతినివ్వటం. గతం జరిగిందేదో జరిగింది, గతాన్ని మర్చిపో, వర్తమానం సద్వినియోగపరచుకోమంటుంది. నిర్ణయం నీది, భవిష్యత్తు నీది. పాపం చేస్తే మళ్ళీ పరాజయం నిన్ను చులకన చేస్తుంది, దిగజారుస్తుంది. ఈ అగమర్షణ మంత్ర ప్రకరణం ఋగ్వేదం 10వ మండలం 190వ సూక్తం. ఇందులో సంపూర్ణ కాల పరిగణ జ్యోతిష్యం విషయం ఉంటుంది. ఇది వైదిక అవైదికల మధ్య భేదము. మహర్షి దేవదయానంద సరస్వతి పూర్వజనులైన బౌద్ధ మతాల నుంచి ఆ తర్వాత వచ్చిన గురువు అవతారవాదుల ప్రభావం ఆధ్యాత్మిక ప్రపంచమంతా మనసుట్టేనే పరిమితమై ఉండేది. మనసు గురించి వేద భగవానుడు వేదంలో ఇలా చెప్పాడు: ఇమానియాని పంచేంద్రియాని మనసిష్టాని హే హృది అధర్వ వేదం. అంటే ఈ పంచేంద్రియాలతో మనసు 6వది ఇంద్రియం అని ఒకరి అభిప్రాయం చెప్పనైనది. మనసశిష్టాని అని నపుంసకలింగంలో చెప్పనైనది. నపుంసకలింగం అంటే జడమని అభిప్రాయము. జడోపాసన అంటే అవైదికము. ఆ అభిప్రాయము ఎవరో అతని గురించి కపిల మహర్షి ఇలా చెప్పాడు: సత్వరజస్తామసాం సామ్యావస్థ ప్రకృతి మహాన్ మహతో అహంకారాత్ పంచతన్మాత్రాన్ని ఉభయం ఇంద్రియం మనః పురుష ఇది పంచవింశ సర్గ. సాంఖ్య దర్శనము 1వ అధ్యాయం 60వ సూత్రము. మనసు తర్వాత పురుష శబ్దం వివరిస్తూ సత్యార్థ ప్రకాశం 8వ సముల్లాసంలో సృష్టి విద్యలో ప్రకరణంలో ఆత్మ మరియు పరమాత్మ అని మన ఆధ్యాత్మిక ప్రపంచానికి చేతన పరిచయం చేస్తూ హరి సమాజం ద్వారా నూతన చైత శంకారావం పూరించారు. హరి సమాజం సిద్ధాంతం చేతన పరమేశ్వరిని పూజించమని చెబుతుంది. నిగూఢ రహస్యాన్ని వివరించి చెప్పుటకే ఈ రెండోసారి సన్నో దేవి రభీష్టయ ఆపో భవంతు పీతయే శయ్యో రవిశ్రవంతు నః. అంటే చైతన్య పరమేశ్వరుని ఉపాసన చేస్తున్న జీవాత్మకు పరమేశ్వరుడు: ఓ జీవాత్మ, నీవేమి భయపడకు, నిన్ను అన్ని దిక్కులా ఆయనే చూసుకుంటున్నాడని అని తెలియజేసేది ఈ మనసా పరిక్రమ మంత్రములు చదువుతూ మనసులో అన్ని వైపులా లోపల బయట పరమాత్మ పూర్తిగా తెలుసుకుని నిర్భయలము, సందేహరహితులము, ఉత్సాహితులము, ఆనందితులము, పురుషార్థపరులుగా ఉండాలి. ఓం ప్రాసీదిగగ్నిరధిపతి రషితో రక్షితాదిచ్చాయిషవ. తూర్పు దిశలో అగ్ని అధిపతి అయి కొడవలి వలె ఆదిత్య కిరణములతో అక్కును చేర్చుకుంటూ రక్షిస్తున్నాడు. ఓం దక్షిణాదిగింద్రోధిపతి స్థిరచ్చి రాజీ రక్షితాపితరిషవ. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషిభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ వేష్టియం వయం దిస్మస్తంభో జంబే దద్మః. దక్షిణ దిశలో ఇంద్రుడు అధిపతి అయి వంకర టెంకర కుటిలముగా నడిసే వాటి నుంచి తల్లిదండ్రుల వలె కనిపెడుతూ రక్షిస్తున్నాడు. ప్రదేశీ దిక్వరుణోది అధిపతి ప్రదాకో రక్షితాన్న మిషవ.
తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ శిభ్యో నమ ఏభ్యోస్తు యోస్మాన్ వేష్టియం వయం దిస్మస్తంభో జంబే దద్మః. పడమర దిశలో వరుణుడు అధిపతి ఆహార ధాన్యాల్లో పొట్టతో పాకుతుండే పురుగులను ఆశ్రయింపజేసి ఈ అన్నము నిరాపద జీవనాధారమని తెలుపుతూ అన్నదాతగా రక్షిస్తున్నాడు. ఉదీచీదిక్ శోభోదధిపతి స్వజో రక్షితాసని ఋషభః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యోస్తు యోస్మాన్ వేష్టియం వయం దిస్మస్తంభో జంబే దద్మః. ఉత్తర దిశలో సోమ అధిపతి అయి స్వయం పుట్టుకొచ్చే క్రిమి కీటకాల పట్ల శరాగత విద్యుత్తు మెరుపుతో పంటలను సస్యశ్యామలం చేస్తూ రక్షిస్తున్నాడు. ధ్రువాదిగేష్ణురధిపతి కల్మాష గ్రీవో రక్షిత వీరుదిశవః. క్రింది దిశలో విష్ణువు అధిపతి అయి భూగర్భ విషవాయువు కాలుష్యాన్ని వృక్షములతో నిర్వీర్యం గావిస్తూ రక్షిస్తున్నాడు. ఊర్ధ్వాదిక్ బృహస్పతి అధిపతి స్విత్రో రక్షిత వర్షమిషవః. పై దిశలో బృహస్పతి అధిపతి అయి చర్మముపై తెల్ల బొల్లి వంటి కుష్ఠవాదిని వర్షం నీటితో నయం చేసి రక్షిస్తున్నాడు. ఈ వేదమంత్రాల ప్రమాణిక అభిప్రాయం ఆర్య సమాజం. ఇంతవరకు మనసా పరిక్రమ ప్రకటనము సమాప్తము. ఓం జాత వేదసే సునవామ సోమ మరాతీయతో నిదహాతి వేదః సనః పరిషదతి దుర్గాణి విశ్వానావేవ సింధుం దురితాత్యాగ్నిః. ఓం చిత్రం దేవానాముదగాదనీకం చక్షుర్మిత్రస్య వర్ణశ్చాగ్నిః ఆప్రద్యా వా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతః సుతశ్చుచ ఉదోత్యం జాతవేదసం దేవం వహంతి కేతవః దృశే విశ్వాయ చౌర్యం వద్వయం తమసస్వరిష్వః పశ్యంతముత్తరం దేవం దేవత్రా సూర్యమగన్మ జ్యోతిరుత్తమం తచ్చక్షుర్దేవహితం పురస్తాత్ శుక్రముచ్చరతు పశ్యేమ శరదశ్యతం జీవేమ శరదశ్యతగం శృణుయామ శరదశ్యతం ప్రబ్రహ్మామ శరదశ్యతం అదీనాసామ శరదశ్యతం భోహచ్చ శరదశ్యతాతు. ఓం శన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతయే శయ్యోరభిస్రవంతు నః. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఈ రక్షకావో సచితాందనంత స్వరూప నిత్యుడువు బుద్ధుడువు ముక్త స్వభావుడువు అజరుడు అమరుడు అభయుడు నిత్యుడు పవిత్రుడు సృష్టికర్త అయ్యున్న పరమాత్మ నీకు అనేక నమస్కారములు. ఏ జగదీశ్వర దయానిధి భవత్కృపయా అనేన జపోపాసనాది కర్మ ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థములు ఈ జన్మలోనే వెంటనే మాకు సిద్ధులు ప్రాప్తించుకుందుమట్టు మమ్మ అనుగ్రహించుము తండ్రి. ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మహేశ్వరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతయే శయ్యోరభిస్రవంతు నః. ఓం ఆచార్య గారికి అవకాశం ఇచ్చినందుకు నమస్తే, ధన్యవాదాలు. సర్వేభ్యో నమః. రేపు వరలక్ష్మమ్మని తీసుకురండి. ఏంటిది ఆడావిడి ఆ పరిగెత్తుడు ఏంటిది? ఎక్కడ ఆగాలో తెలియదు, ఏమి తెలియదు. లేట్ అయిపోద్దని ఆచార్య లాంగ్ గా చదువుతున్నాను కదా అని ఆచార్య. సరే మంచిది. శాంతి పాఠం చెప్పండి ప్రభాకర్ గారు. ఓం ఓం సర్వేభ్యో నమస్తే. శాంతి పాఠం. ఓం ధ్యౌ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపశాంతి ఓషధయ శాంతి వనస్పతే శాంతి విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సర్వేభ్యో నమస్తే. ఆచార్య నమస్తే. అందరికి అందరికి నమస్తే. నమః. రాత్రి 7 గంటలకు వెళ్ళారు ఆచార్యజీ. రాత్రి 9 చెప్పారు ఆచార్య. ఓం నమస్తే ఆచార్యజీ. సర్వేభ్యో నమః ఆచార్యజీ.
నమస్తే ఆచార్య. నమస్తే.